రెండు తెలుగు రాష్ట్రాలను ఆసక్తి రేపుతున్న ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ నేడు జరగనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రజాభవన్లో ఇవాళ సాయంత్రం ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం కానున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విభజన సమస్యలపై ముఖ్యమంత్రులు చర్చించుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్కి చేరుకున్నారు. ముఖ్యమంత్రుల సమావేశానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఇక దీని మీద మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఇవాళ సాయంత్రం ప్రజాభవన్ వేదికగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. వీరిద్దరితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెండు రాష్ట్రాల పలువురు మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. అయితే ఇప్పటికే ఈ రాష్ట్రాల సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై మొత్తం కూడా ఇప్పటికే ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఒక కసరత్తు చేసినప్పటికీ ఇవాళ నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు నాయుడు మరకాసేపట్లో జూబ్లీ హిల్స్లో తన నివాసంలో ఏపీ సిఎస్ఓతో పాటు ఏపీ మంత్రులు, పలువురు అధికారులతో కూడా మరకాసేపటి తన నివాసంలో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ భేటీ దాదాపు 4 గంటల వరకు కూడా కొనసాగుతుందని చెప్పి టీడీపీ వర్గాలు చెప్తా ఉన్నాయి. మరోవైపు నిన్న సాయంత్రం నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్లో తన నివాసంలో మరోవైపు తెలంగాణ అధికారితో, ఆయన సంబంధిత అధికారులతో కూడా చర్చలు జరుపుతున్నారు. అయితే ఇప్పటికే ఈ రోజు ప్రజాభవన్లో జరగాల్సిన ఈ రెండు రాష్ట్రాల సీఎంల సమావేశం సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్తో, శాంతి కుమార్తో పాటు వీళ్ళందరూ కూడా గత కొద్ది రోజుల క్రితం మొత్తం ఏర్పాటును పరిశీలించారు. సీఎంలు ఇద్దరు ఎక్కడ కూర్చోవాలి, మొత్తం కూడా మనం ప్రస్తుతం ఈ ప్రజాభవన్ దగ్గర ఉన్నాము. ఇదే ప్రజాభవన్ వేదికగా ఇవాళ సాయంత్రం 6 గంటలకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వేదిక కూడా ఈరోజు కాబోతా ఉంది. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్తో పాటు పలువురు అధికారులు కూడా ఈ రోజు పెద్ద ఎత్తున ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. మొత్తం కూడా ప్రజాభవన్ లోపలికి ఎవరు కూడా అనుమతి లేని ఎవరు కూడా పంపించట్లేదు. ప్రజాభవన్లో పనిచేసే సిబ్బందిని కూడా ఈ రోజు ఎవరు కూడా రావద్దని చెప్పడం, కేవలం సీఎంఓ వర్గాలకు సంబంధించిన రెండు రాష్ట్రాల సీఎంఓ సంబంధించిన అధికారులు మాత్రమే ఈ రోజు ప్రజాభవన్ జరిగే సమావేశానికి మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇప్పటికే మనం ఒకసారి చూస్తే ఈ రోజు ఈ ప్రజాభవన్ వేదికగా జరిగే ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కనుక చూస్తే మొత్తం తెలంగాణ నుంచి ఏ డిమాండ్లు మనం పెట్టాలి, అటు ఏపీ వాళ్ళు ఏ డిమాండ్లు పెట్టాలి దాని మీద పెద్ద ఎత్తున మీడియాకు కూడా వాళ్ళు అధికారికంగా ఇవ్వడం జరిగింది. ఈరోజు తెలంగాణలోని 2014లో రాష్ట్ర విభజన సమయంలో అటు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర విభజన హక్కుల విషయంలో కొంత కాలయాపన చేస్తూ ఉంది. పోలవరం, ముఖ్యంగా పోలవరానికి సంబంధించిన 5 మండలాలు అవుతున్నాయో 5 మండలాలు ఏపీలో విలీనం చేయడాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్నప్పటికీ కేంద్రం ఇంకా దాని నిర్ణయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఈ రోజు కేంద్రం 5 మండలాలను ఖచ్చితంగా తెలంగాణలో విలీనం చేయాలి, తెలంగాణకి ఇవ్వాలని చెప్పి కోరనుంది. దాంతోపాటు విద్యుత్ బకాయిలు 24,000 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. లేదు ఏపీకే మీరు బకాయిలు ఉన్నారని చెప్పి ఓవైపు ఏపీ ప్రభుత్వం చెప్తా ఉంది. దాంతోపాటు ఇంకా విభజన సంబంధించిన 9th షెడ్యూలు, 10వ షెడ్యూలు, దాంతోపాటు ఏపీ ఉద్యోగుల విభజన, సంస్థలు, కార్పొరేషన్ల విభజన, తర్వాత హైదరాబాద్లో ఏపీ ఆస్తులకు సంబంధించిన విషయంలో కూడా ఈ రోజు చర్చ జరగనుంది. ప్రధానంగా 10 అంశాలతో కూడిన ఎజెండాలో ఈ రోజు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుంటున్నారు. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్బాబులు తెలంగాణ నుంచి కూర్చుంటున్నారు. అదేవిధంగా ఏపీ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు చీఫ్ సెక్రటరీతో పాటు మంత్రులు అనగాని సత్యకుమారు, అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్, ఈ ముగ్గురు మంత్రులతో పాటు పలువురు ముఖ్య శాఖ అధికారులు కూడా పేర్కొంటారు. ఈ చంద్రబాబు నాయుడు తొలిసారి తెలంగాణకు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తెలంగాణకు వస్తున్నాడు. అందులో తెలంగాణ ముఖ్యమంత్రితో అధికారికంగా భేటీ అవుతున్నాడు. కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు, వాళ్ళ అధికారులందరూ కూడా ఈ రోజు నైట్ ఇదే ప్రజాభవన్లో డిన్నర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డిన్నర్లో కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు, ఈ సమావేశంలో పాల్గొనే అధికారులు కూడా, మంత్రులు కూడా పాల్గొంటారు. అయితే ప్రధానంగా ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అటు ఏపీలో మళ్ళీ ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చాక తొలిసారి జరుగుతున్న ఈ సమావేశం కాబట్టి చాలా సామరస్యపూర్వకంగా సౌహృద్వ వాతావరణంలో ఈ సమావేశం జరగాలని చెప్పి ఇతర పక్షాలు కోరుకుంటా ఉన్నాయి. ఇటు బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ 5 మండలాల గ్రామాలకు సంబంధించిన విషయంలో కానీ, తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ రోజు ఏదైతే ఉమ్మడి సంబంధించిన ఆస్తులు, ఆ తర్వాత పోర్టుల విషయం కానీ ఇతరత్ర సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ రోజు పెద్ద ఎత్తున ఈ రోజు చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా 10 అంశాలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం
ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి ముందు ఉంచేందుకు కూడా సిద్ధం అవుతుంది. ఇది ఓవరాల్ గా ఈరోజు ప్రజాభవన్లో జరిగే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి సంబంధించిన వివరాలు. ఓకే, థ్యాంక్ యూ రాములు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తి రేపుతున్న ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ నేడు జరగనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రజాభవన్లో ఇవాళ సాయంత్రం ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం కానున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విభజన సమస్యలపై ముఖ్యమంత్రులు చర్చించుకోనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్కు చేరుకున్నారు. ముఖ్యమంత్రుల సమావేశానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? కృష్ణ, మ్యూట్ తీసేయండి. హలో హలో ఓకే కృష్ణ, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తి రేపుతున్న సీఎంల భేటీ గురించి సమాచారం ఏంటి? విభజన చట్టంలో ఉన్నటువంటి ఏదైతే బైఫర్కేషన్, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత గత 10 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కారమే ధ్యేయంగా రెండు ముఖ్యమంత్రులు, ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఈ అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలన్నిటికీ పరిష్కారంగా ధ్యేయంగా ఈ రోజు 6 గంటలకైతే తెలంగాణలోని ప్రజాభవన్లో అయితే ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ అవుతున్నారు. ప్రధానంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని దాదాపుగా 9వ షెడ్యూల్లో ఉన్నటువంటి 91 ప్రభుత్వ ఏదైతే ప్రభుత్వ కార్యాలయాలు కానీ ఏదైతే కార్యాలయాలతో పాటు ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లతో పాటు అదేవిధంగా 10వ షెడ్యూల్లో ఉన్నటువంటి 142 సంస్థలకు సంబంధించినటువంటి ఏదైతే పెండింగ్లు ఉన్నాయో పెండింగ్లకు సంబంధించి ఇటు పెండింగ్లు బకాయిలు కానీ ఇటు అప్పులు కానీ ఇటు నగదు నిల్వలు కానీ వీటన్నిటికి సంబంధించి ఒక పరిష్కారం తీసుకొచ్చే విధంగా ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే ఈ రోజు అయితే భేటీ కానున్నారు. ఇది చాలా శుభపరిణామం అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఏదైతే తెలంగాణ నుంచి రావాల్సినటువంటి బకాయిలు కానీ ఇటు నీటికి సంబంధించి నీటి వాటాలు కానీ ఇటు ప్రాజెక్టులకు సంబంధించిన ప్రాజెక్టుల పైన ఉన్నటువంటి ఏదైతే అభ్యంతరాలన్నీ కూడా వీటన్నిటికీ ఒక తుది ఫుల్ స్టాప్ పెట్టే విధంగా కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే ఈ రోజైతే నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఇప్పటికే అధికార వర్గం అయితే వీటికి సంబంధించిన ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయినాయి. దాదాపుగా ఇద్దరు ముఖ్యమంత్రులతో పాటు ఇటు తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మరియు కొంతమంది మంత్రులు కూడా తెలంగాణ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి అనగాన సత్యప్రసాద్, అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ తో పాటు చీఫ్ సెక్రటరీ మరియు దాంతో ఆర్థిక శాఖ సంబంధించిన అధికారులంతా కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నట్లు మనకు ప్రధానంగా తెలిసింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనతో మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మంత్రులు, రెవెన్యూ శాఖకి, ఆర్థిక శాఖ సంబంధించిన అధికారులతో పాటు ఇప్పటికే సుదీర్ఘ మంత్రాలు చేశారు. ఎటువంటి ఏమేమి సమస్యలు ఉన్నాయి, దేనిపైన మనం చర్చించాలి, మనకు రావాల్సిన వాటా ఎంత, ఏమేమి మన ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రిని అడగాలి అనేక విషయాలపైన ఇప్పటికే చంద్రబాబు నాయుడు సంపూర్ణంగా అయితే ఒక నివేదిక అయితే తెప్పించుకున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 1వ తారీఖు ఈ యొక్క సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం కనుగొనాలి అనే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ ద్వారా అయితే తెలియజేశారు. ఈ సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి ఈ 6వ తారీఖు ప్రజాభవన్లో భేటీ కావాలని చెప్పి నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలు అయితే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ యొక్క భేటీగా కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కి రావాల్సినటువంటి ఏదైతే నిధులు కానీ అప్పులు కానీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి కేటాయింపులో రావాల్సినటువంటి దాదాపు విద్యుత్ బకాయిలు 5,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఇంకా బాకీ ఉన్నదని చెప్పేసి కూడా ఇప్పటికే మనకు తెలుస్తుంది. దీంతో పాటు షెడ్యూల్ 10లో ఉన్నటువంటి తెలుగు యూనివర్సిటీతో పాటు
తెలుగు అకాడమీతో పాటు అంబేద్కర్ యూనివర్సిటీ ఈ కూడా ఆంధ్రప్రదేశ్ కు కేటాయింపులు ప్రస్తుతానికైతే జరగలేదు. దీంతో పాటు ఆర్టీసీ భవన్ కు సంబంధించి కానీ వాటికి సంబంధించినటువంటి ఇంకా ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన ఏదైతే ఉన్నాయో ఆ ఆస్తుల పంపకాలు కూడా రాలేదు. కానీ ఇప్పటి వరకు ఏదైతే రెండు రాష్ట్రాల మధ్యన బైఫర్కేషన్ జరిగిందో బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రావాల్సిన దాదాపు ఏదైతే ఈ రెండు కార్యాలయాలు దాదాపుగా 91% తెలంగాణలో ఉండిపోయినాయి, కేవలం 9% మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఉండిపోయినాయి. ఈ రెండింటికి సంబంధించి ఇప్పుడు ముఖ్యమంత్రులకు ఇరుద్దరి భేటీలో కూడా ఈ రెండు ప్రధానంగా చర్చకొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ 58% వాటా రావాల్సి ఉంటుంది, తెలంగాణకి 42% వాటాగా కేటాయింపులు జరుగుతాయి. కానీ ఇప్పటి వరకు కూడా ఈ గతంలో పనిచేసిన ముఖ్యమంత్రులు ఎవరు కూడా ఈ దిశగా అడుగులు వేయలేదు. కానీ మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ఈ యొక్క బైఫర్కేషన్ సంబంధించి ఏదైతే బకాయిలు ఉన్నాయో వాటన్నిటి సుదీర్ఘంగా చర్చించి ఆంధ్రప్రదేశ్ కి లాభం చేకూర్చే విధంగా గత అడుగులు వేస్తాం ప్రధానంగా తెలుస్తుంది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని అభ్యంతరాలు కూడా గత ప్రభుత్వం వ్యక్తం చేసింది. ఆ అభ్యంతరాలతో పాటు కోర్టు కేసుల్లో కూడా దానన్నింటినీ పరిష్కరించే దిశగా కూడా చంద్రబాబు నాయుడు అయితే రేవంత్ రెడ్డితో పరిష్కారంగా చేసే విధంగా అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా అలాగా అయితే దాదాపు ఆంధ్రప్రదేశ్ లో 1800 మంది ఇప్పటికే తెలంగాణకు సంబంధించిన ఉద్యోగులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉద్యోగులు దాదాపు 1800 మంది తెలంగాణలో నేటికి ఉద్యోగం చేస్తారు. అలాగే ఈ విధంగా ఉద్యోగుల మార్పిడి కూడా జరగాల్సింది. దీనిపైన కూడా తుది నిర్ణయానికి ఈ రోజు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని చర్చించడం మనకు ప్రధానంగా వస్తుంది. అదే కాకుండా దాదాపుగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన ఆస్తులు కానీ ఏదైతే నగదు కానీ దాదాపుగా ఈ రెండు మొత్తంగా కూడుకున్నాడో దాదాపుగా 85,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ నుంచి బకాయిల రూపంలో రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యమంత్రి తీసుకున్న చొరవ వల్ల ఆంధ్రప్రదేశ్ కి ఇవన్నీ కూడా రిలీజ్ అవుతాయి. సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అయితే ఈ విధంగా తీసుకురాగలుగుతారని చెప్పేసి అయితే మనకి ఆంధ్రప్రదేశ్ లో అయితే పెద్ద ఎత్తున మనకు తెలుస్తున్న విశేషం. అదే విధంగా సాయంత్రం 6ంటికి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా కూర్చున్న ఈ భేటీలో తప్పకుండా ఆంధ్రప్రదేశ్ కి కాకుండా ఇటు తెలంగాణకి ఇద్దరు కలిగి ఈ రెండు రాష్ట్రాలు కూడా మేలు జరుగుతుందని చెప్పి ప్రధానంగా అయితే మనకు కనిపిస్తుంది. కృష్ణ సాయంత్రం జరగబోయే ఈ భేటీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఇంకా ఎవరెవరు మంత్రులు పాల్గొనే అవకాశం ఉంది? అండ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇంకా ఎవరెవరు మంత్రులు ఈ భేటీలో హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి? ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు రెండు రాష్ట్రాల డిప్యూటీ సీఎం అటు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ వీరిద్దరూ ప్రస్తుతానికైతే పాల్గొనడం అధికారికంగా తెలిసింది. దీంతో పాటు మరికొంతమంది పాల్గొంటారని చెప్పేసి కూడా మనకు ఒక అందుతున్న సమాచారం. తెలంగాణ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు చీఫ్ సెక్రటరీ అక్కడి నుంచి తెలంగాణ చీఫ్ సెక్రటరీ పాల్గొనున్నారు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటికే అనగాన సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, అదేవిధంగా కందులు దుర్గేష్, పొంగూరు నారాయణ, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఇప్పటికే ఈ నలుగురు కూడా ముఖ్యమంత్రి ఏదైతే జరిగే ఈ యొక్క ప్రజాభవన్లో జరిగే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ మంత్రులు కూడా పాల్గొంటారని చెప్పేసి మనకు అందుతున్న సమాచారం. దీంతో పాటు చీఫ్ సెక్రటరీతో పాటు కొంతమంది ఆర్థిక శాఖ సంబంధించిన అధికారులు కూడా ఈ భేటీలో పాల్గొనడం మనకు ప్రధానంగా తెలుసు. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.